Hello everyone, this is Ravali from TGPSC ECPC. So today we are going to discuss an important topic. కాకపోతే మీ అందరికీ అనిపించవచ్చు తమ్నెల్లో హిస్టరీ చూడగానే అబ్బా మేడం హిస్టరీ క్లాసా, నేను స్కిప్ చేసేస్తాను, నేను వేరే క్లాస్ అయితే ఇంటా అనిపిస్తుంది కదా. సో కాదు, ఈ క్లాస్ మిస్ అవ్వకండి. ఈ క్లాస్లో సబ్జెక్ట్ కన్నా ఎక్కువ హిస్టరీ ఎట్లా చదవాలో నేను చెప్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో యా, లెట్స్ స్టార్ట్ ఇట్. Firstly, advantage of history in competitive examinations. So let's see. First of all, history syllabus అయితే మనకి చేంజ్ అవ్వదు. జస్ట్ లెంత్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది కావచ్చు, కానీ సిలబస్ అయితే చేంజ్ అవ్వదు. అండ్ హిస్టరీ డస్ నాట్ రిక్వైర్ కాన్స్టెంట్ అప్డేట్స్. సో ఐ మీన్ లైక్ ఎకానమీ ఆ సబ్జెక్ట్స్ లాగా మనకి బడ్జెట్ వస్తుంది, అది వస్తుంది, అప్డేట్ అవ్వాలి అట్లేం ఉండదు. సో ఇట్ ఈస్ ఎ స్మూత్ సబ్జెక్ట్. ఒక్కసారి మీరు గ్రిప్ తెచ్చుకున్నారనుకోండి, రిపీటెడ్ రివిజన్స్ చేశారనుకోండి, సపోజ్ హిస్టరీలో 50 క్వశ్చన్స్ వస్తే యూ కెన్ అటెంప్ట్ 48 పర్ఫెక్ట్లీ. సో అంత ఈజీ సబ్జెక్ట్ హిస్టరీ. జస్ట్ మీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటంటే హిస్టరీ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోండి కొంచెం. అంటే అది వినడానికి ఇంట్రెస్ట్ అని కాదు, అది చదివి ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ యూ. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్. సో ఐ మీన్ లైక్ హిస్టరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందు లైక్ యూ నీడ్ టు మాస్టర్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ అబ్బా. సో ఆ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో లైక్ మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం. సో ఆ డెస్టినేషన్ని రీచ్ అవ్వాలంటే మధ్యలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ గల్లీస్ అటు ఇటు తిరిగి 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 ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం కదా. సో జస్ట్ లైక్ దాట్ హిస్టరీ సిలబస్ని కంప్లీట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఏం లేదు. సో ఏన్షియంట్ హిస్టరీలో ఏముంటుంది, మిడివల్ హిస్టరీలో ఏముంటుంది, మోడర్న్ హిస్టరీలో ఏముంటుంది, నేను అటెంప్ట్ చేసే ఎగ్జామ్ అంటే మీరు అటెంప్ట్ చేసే ఎగ్జామ్ లైక్ టీజీపీఎస్సీ అనుకుందాం. సో టీజీపీఎస్సీకి సిలబస్ ఏముంది, హిస్టరీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి చదవడానికి, ఏది స్కిప్ చేయాలి, ఏది నేర్చుకోవాలి, ఇంతే. ఇవి తెలుసుకున్నారనుకోండి హిస్టరీ యూ కెన్ డూ అ పర్ఫెక్ట్ హిస్టరీ అనమాట. సో నాకైతే మీరు ఇచ్చి పడేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఐ వాంట్ దట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యూ గైస్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఆల్రెడీ జనరల్ స్టడీస్ బ్యాచ్ అయితే మనకి June 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే లైక్ ఎన్రోల్ చేసుకోలేదో యూ కెన్ ఎన్రోల్ ఇట్. అండ్ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్లాస్. ఓకే, చలో ఫస్ట్ నౌ ఇప్పుడు. సో మనకి ఇప్పుడు ఏంటి, ఏన్షియంట్ హిస్టరీ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ నేను ఏమని చెప్పాను, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 రూట్ మ్యాప్స్ అయితే మనకు తెలుసుకోవాలని చెప్పాను కదా. సో ఏన్షియంట్ హిస్టరీలో ఎట్లా చదవాలి, ఏంటి, ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ చూసే కన్నా ముందు మీరు అర్జెంటుగా ఇది పర్ఫెక్ట్ అయిపోవాలి. యూ నీడ్ టు గెట్ పర్ఫెక్ట్. రేపు అయితా మ్యామ్, ఎల్లుండి అయితా కాదు, ఇప్పుడే ఈ వీడియో ఐ మీన్ లైక్ ఈ స్లైడ్ పక్కకి వెళ్ళే లోపు మీరు ఇవన్నీ పర్ఫెక్ట్ అయిపోవాలి. లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం స్టోన్ ఏజ్ తో స్టార్ట్ చేద్దాం. సో ఎర్లీ మ్యాన్ తో స్టార్ట్ చేద్దాం. సో స్టోన్ ఏజ్ లో ఏంటి మనకి 3 ఉంటాయి. సో 3 ఏంటి మనకి, పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. సో ఇప్పుడు నేను టీజీపీఎస్సీ రాస్తున్నా, నేను ఇదంతా చదవాలా కూర్చొని అంటే కాదు. ఎట్లా చదవాలి అంటే తెలంగాణలో ఏన్షియంట్ సైట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఈ స్టోన్ ఏజ్కి రిలేటెడ్ ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏమన్నా వచ్చినాయా, లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా ఉన్నాయా, సో అవి తెలుసుకొని పెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో అట్లాంటి క్వశ్చన్స్ డెఫినెట్లీ వస్తాయి. సో యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ. నెక్స్ట్ స్టోన్ ఏజ్ తర్వాత ఏముంటుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అనమాట. సో ఇది ఈజ్ గోయింగ్ టు బి ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ క్లాస్. సో లెట్స్ సీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేదిక్ పీరియడ్. సో వేదిక్ పీరియడ్ ఎర్లీ వేదిక్, లాటర్ వేదిక్ డివైడ్ అయితే. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ వచ్చేసి జైనిజం, బుద్ధిజం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ జైనిజం, బుద్ధిజం. నెక్స్ట్ 16 మహాజనపదాస్ ఉంటాయి. సో ఈ లొకేషన్స్ తెలుసుకొని పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మగధాస్. సో ఈ మగధాస్ ఉన్న మౌర్య ఎంపైర్, ఈ గ్యాప్లో ఏంటంటే మనకి పర్షియన్, గ్రీక్ ఇన్వేషన్స్ వస్తాయి. సో దానికన్నా ముందు చిన్న చిన్న ఐ మీన్ డైనాసిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్. సో మ్యామ్ ఇప్పుడు ఈ స్లైడ్ అయిపోయే లోపు మమ్మల్ని పర్ఫెక్ట్ అవ్వమని చెప్పారు. సో ఏం పర్ఫెక్ట్ అవ్వాలి, ఏం లేదు, ఈ క్రోనాలజీ పర్ఫెక్ట్ అవ్వాలి. సో సే అలాంగ్ విత్ మీ. ఫస్ట్ ఏన్షియన్ హిస్టరీలో ఫస్ట్ ఏమొస్తుంది, స్టోన్ ఏజ్.
స్టోన్ ఏజ్ ఇస్ డివైడెడ్ ఇంటూ, కమ్ ఆన్ సే అలాంగ్ విత్ మీ, యూ షుడ్. ఈ వీడియో లైవ్ కాకపోయినా మీరు వింటున్నారు కాబట్టి యూ షుడ్ స్పీక్ అవుట్. ఓకే, ఫస్ట్ స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ లో ఏమేమి వస్తాయి? పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. సో స్టోన్ ఏజ్ డివైడెడ్ ఇంటూ 3, పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. నెక్స్ట్, సో after Stone Age, what is the chronology? Indus Valley Civilization. So say out, say loudly along with me. Stone Age tarvata Indus Valley Civilization. Next, Indus Valley Civilization tarvata Vedic period. So Vedic period is divided into 2, early Vedic, later Vedic. So Vedic period tarvata manaki em ostadi? Jainism and Buddhism. So ఇప్పుడు ఏంటి మనకి 4 అయిపోయినాయి. తప్పదు, మీరు ఈ క్రొనాలజీ నేర్చేసుకోవాల్సిందే. సో నెక్స్ట్ రేపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లాస్ ఉంటుంది కదా. సో ఐ లాస్క్ యూ దిస్ క్రోనాలజీ, యూ షుడ్ సే. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ పీరియడ్. సో వేదిక్ పీరియడ్ లో 2 ఉంటాయి, ఎర్లీ వేదిక్, లాటర్ వేదిక్. నెక్స్ట్ వచ్చేసి జైనిజం అండ్ బుద్ధిజం. నెక్స్ట్ 16 మహాజనపదాస్. సో 16 మహాజనపదాస్. మహాజనపదాస్ తర్వాత మగధాస్. సో మహాజనపదాస్ తర్వాత మగధాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 డైనాసిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్, తర్వాత మౌర్య, తర్వాత గుప్తా. సో ఇక్కడికి ఏన్షియంట్ హిస్టరీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడకుండా ఒకసారి చేసేద్దామా? యూ నీడ్ టు డూ అలాంగ్ విత్ మీ. ఓకే, సో ఏన్షియంట్ హిస్టరీ క్రోనాలజీ ఇది పర్ఫెక్ట్ ఉండాలి, తప్పదు. సే అలాంగ్ విత్ మీ. స్టోన్ ఏజ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3. ఏంటి ఆ 3 చెప్పాలి. సో యూ నీడ్ టు సే ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మీరు కామెంట్ సెక్షన్లో పెడితే ఐ మీన్ లైక్ మీరు చెప్తున్నారని నేను నెక్స్ట్ క్లాసెస్ ఇంకా మంచిగా చెప్తా. ఓకే, స్టోన్ ఏజ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3. సో వాట్ ఆర్ దట్ 3 కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ స్టోన్ ఏజ్ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్. వేదిక్ డివైడెడ్ ఇంటూ ఎర్లీ వేదిక్, లాటర్ వేదిక్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వేదిక్ తర్వాత మనకేముంది? జైనిజం అండ్ బుద్ధిజం. నెక్స్ట్ వచ్చేసి మహాజనపదాస్. సో ఎన్ని మహాజనపదాస్? కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎన్ని మహాజనపదాస్. సో మహాజనపదాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మహాజనపదాస్ తర్వాత సో యా లెట్ మీ సీ. ఎస్, మగధాస్. మగధాస్ తర్వాత 3 డైనాసిటీస్. 3 డైనాసిటీస్ తర్వాత పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్. సో ఇక్కడే కదా మనకి అలెగ్జాండర్ స్టోరీ వస్తుంది. సో పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ తర్వాత వాట్? సో మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్. సో ఈ క్రోనాలజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాసెస్లలో విల్ డిస్కస్ డీప్లీ. సో ఈ రోజుకి ఇంతే, రోజు ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఈ రోజుకి ఇంతే. సో ఏన్షియన్ హిస్టరీ క్రోనాలజీ యూ షుడ్ బి పర్ఫెక్ట్. సో ఐ థింక్ మీరు పర్ఫెక్ట్ అయినారు అనుకుంటున్నాను. నెక్స్ట్ మిడివల్ హిస్టరీ. మిడివల్ హిస్టరీకి వెళ్దాం. సో మిడివల్ హిస్టరీలో ఏంటి? పెద్దగా ఎగ్జామ్లో వెయిటేజ్ ఉండదు. ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్ తప్ప ఎగ్జామ్లో వెయిటేజ్ ఉంటుంది. ఓకే, సో మిడివల్ హిస్టరీ, లెట్స్ కీప్ దిస్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ కమ్ బ్యాక్ టు ఇట్ లాటర్. అండ్ బిఫోర్ దట్, సో మనకి ఫస్ట్ నుంచి అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఎవరెవరైతే ఎన్రోల్ అవ్వలేదో ప్లీజ్ ఎన్రోల్ టు ది బ్యాచ్. సో బికాస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ క్వాలిటీ నోట్స్ along with the care and also everything. Okay, let's see next. సో మోడర్న్ హిస్టరీ అంత ఈజీ టాపిక్ ఎక్కడ ఉండదు, మీకు చెప్తున్నా. ఐఎమ్ గ్యారంటీంగ్ యూ. సో ఐ మీన్ లైక్ క్లాస్ అయిపోయినాక, క్లాస్ ఇన్ ది సెన్స్ సిలబస్, హిస్టరీ సిలబస్ అయిపోయాక. సో లెట్స్ సీ, చూద్దాం ఒకసారి హిస్టరీ సిలబస్. యా, దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ బ్యాచ్ సిలబస్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏన్షియన్ హిస్టరీ కవర్ చేసేస్తాం. తెలంగాణ హిస్టరీ కూడా అయిపోయాక సో డైరెక్ట్లీ ఇండియన్ నేషనల్ మూమెంట్ అయితే చెప్పేసుకుంటాం. సో ఇది అయిపోయాక యూ విల్ గెట్ పర్ఫెక్ట్ విత్ ద నేషనల్ హిస్టరీ. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. సో ఎస్, లెట్స్ డూ ఇట్. సో ఎస్, హియర్ మోడర్న్ హిస్టరీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాసిన కదా, ఇది మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించింది పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, అట్లీస్ట్ ఏదన్నా ఒక ఎగ్జామ్లో యూ విల్ గెట్ 2 questions కరెక్ట్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఏంటంటే అరైవల్ ఉంటుంది కదా, అరైవల్ క్వశ్చన్. సో ఆర్డర్ ఏంటి, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారు. ఫస్ట్ ఎవరు వచ్చారు మనకి? పోర్చుగీస్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత డచ్, తర్వాత ఫ్రెంచ్.
సో దిస్ ఆర్డర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే యూ కెన్ అటెంప్ట్ 1 క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో నుంచి ఎస్. సో మోడర్న్ హిస్టరీకి ఐ హ్యావ్ మేడ్ ఏ సాంగ్. సో ఆ సాంగ్ కూడా ఒకసారి మీరు యూట్యూబ్లో ఉంది, యూ కెన్ సీ ఇట్. సో నెక్స్ట్, సో మోడర్న్ హిస్టరీ ఎట్లా చదవాలి మ్యామ్ అంటే ఒక్క నిమిషం, ఐల్ సే టు యూ. జస్ట్ హ్యావ్ సమ్ పేషెన్స్. సో మనకేంటి ఇప్పుడు, యా, సో మనకి ఎవరికైనా, ఏ పర్సన్కైనా, ఏ బిజినెస్కైనా ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది. సో మన హిస్టరీకి కూడా ఒక గ్రాఫ్ ఉంది. సో ఆ గ్రాఫ్ ఏంటంటే ఈ మొత్తం అంటే ఐ మీన్ తిరుగుబాటు ఉంటుంది కదా, సో దానికి ఒక గ్రాఫ్ ఉంది. సో ఆ గ్రాఫ్ చూడండి, నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీళ్ళందరూ వస్తారు, వచ్చినప్పుడు యూనిటీ అనేది ఉండదు, ఎవరెవరి కింగ్డమ్స్ వాళ్ళకే ఉంటుంది. తర్వాత వార్స్ అయితే, వార్స్ ఎందుకు అవుతుంది, వాళ్ళ కింగ్డమ్ని వాళ్ళు కాపాడుకోవడానికి వార్స్ అయితే. తర్వాత ఇట్లా వార్స్ అవుతుంటే తర్వాత ఏమవుతుంది, బ్రిటిష్ రూల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో బ్రిటిష్ రూల్ అనేది ఎక్స్పాండ్ అయినాక ఏమైంది, మనకి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి, కింగ్డమ్స్ నుంచి రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. సో మెల్లమెల్లగా ఏమవుతుంది, అందరూ యూనిటీగా వచ్చి, వాళ్ళకి తెలియదు అప్పుడు తిరుగుబాటు చేసేటప్పుడు మేము ఒక దేశం కోసం తిరుగుబాటు చేస్తున్నామని వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి తిరుగుబాటు చేస్తారనమాట. సో అదేంటి, మనకి రివోల్ట్ ఆఫ్ 1857. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ మొత్తం. సో మనకేంటి ఇట్లా గ్రాఫ్ అనేది చిన్నగా స్టార్ట్ అయ్యి రివోల్ట్ ఆఫ్ 1857 తర్వాత కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. సో అక్కడి వరకు మంచిగా ఉంటుంది, అంటే ఐ మీన్ గ్రాఫ్ అనేది ఇట్లా పెరుగుతుంది. సో తర్వాత ఏంటి, మళ్ళీ మోడరేట్ ఫేజ్ అని చెప్పేసి, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని చెప్పేసి, తర్వాత మళ్ళీ గాంధీ వస్తాడు, గాంధీ అనేరా. సో గాంధీ వచ్చిన తర్వాత గాంధీ ఐ మీన్ లైక్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గాంధీ నడిపించిన అవే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో రివల్యూషనరీ మూమెంట్స్ అడుగుతారు. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్, తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ 1947. సో మీరు ఎగ్జామ్కి ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే క్రోనాలజీ నేర్చేసుకోవాలి. సో క్రోనాలజీ నేర్చుకొని ఒక కాడ రాసుకొని ఎక్కడన్నా అతికిచ్చేసి రోజు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, యూ విల్ పర్ఫెక్ట్ విత్ క్రోనాలజీ. సో హిస్టరీలో ఏన్షియంట్ అయినా, మిడివల్ అయినా, మోడర్న్ అయినా క్రోనాలజీ తెలిసి ఎప్పుడు ఎవరు ఎక్కడ వస్తారో తెలిస్తే మీరు డీప్గా చదువుకునేటప్పుడు ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ స్లైడ్, ఇంతకుముందు ఏన్షియన్ హిస్టరీ మనం పర్ఫెక్ట్ అయ్యాం కదా. సో ఒకసారి ఏన్షియన్ హిస్టరీ చెప్తారా. సో ఫస్ట్ ఏంటి, స్టోన్ ఏజ్, ఐవిసి, వేదిక్ తర్వాత జైనిజం అండ్ బుద్ధిజం, తర్వాత మహాజనపదాస్, తర్వాత మౌర్యాసా, మగధాసా. ఐమ్ ఆల్వేస్, నేను ఎప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటా, మౌర్యాసా, మగధాసా, యా, ఎస్ మగధాస్. ఓకే, మగధాస్, తర్వాత డైనాసిటీస్, తర్వాత పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వెన్షన్స్, తర్వాత మౌర్యస్, తర్వాత గుప్తాస్. సో అది అయిపోయింది, ఐవిసి అయితే నేర్చేసుకున్నాం. ఇప్పుడేంటి, తెలంగాణ హిస్టరీ. సో ఎస్, తెలంగాణ హిస్టరీ కూడా పర్ఫెక్ట్ అయిపోదామా, ఎందుకంటే మనకి ఇది సిలబస్లో వీ హ్యావ్ ఎగ్జాక్ట్ థింగ్ ఇన్ సిలబస్. ఒక్కసారి సిలబస్ చూసి ఇటు వచ్చేద్దాం. ఓకే, ఎస్, ఇక్కడ చూడండి సిలబస్లో శాతవాహనస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, ముడిగొండ, వెమ్లవాడ చాళుక్యస్. సో ఇది ఎట్లా చదవాలి మరి ఎగ్జామ్కి అంటే, దేర్ కాంట్రిబ్యూషన్ టు కల్చర్, సోషల్, రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ బుద్ధిజం. సో ఈ పర్స్పెక్టివ్లో చదవాలి. సో అదే ఎలా చదవాలో నేను చెప్తాను. సో మనకి ఈ షెడ్యూల్లో ఈ క్లాసెస్ వచ్చినప్పుడు సో కంపారిజన్ టేబుల్ వేసేసుకొని, ఎవరు ఇప్పుడు శాతవాహన్ వేసేసుకొని వాళ్ళ టైం పీరియడ్ ఏంటి, వాళ్ళ ఎంబ్లమ్ ఏంటి, వాళ్ళ సోషల్ అండ్ కల్చరల్ థింగ్స్ ఏంటి, వాళ్ళ కింగ్స్ ఎవరు, సో అవన్నీ ఒక్క కంపారిజన్ టేబుల్ వేసుకొని ఒక్క క్లాస్లో ఖతం చేసేయచ్చు. ఆ రోజే మీరు పర్ఫెక్ట్ కూడా అయిపోతారు అనమాట. సో అండ్ ఎవరైతే ఎన్రోల్ అవ్వలేదో ఎన్రోల్ అవ్వండి, బికాస్ యు ఆర్ గోయింగ్ టు మిస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో సబ్జెక్టే కాదు, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పేషెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎప్పుడు ఎట్లుండాలి, సో ఎవ్రీథింగ్, మెంటర్షిప్, ఎవ్రీథింగ్ యూ గోనా గెట్ జస్ట్ ఇన్ 2.5K. సో అది కూడా మీరు June 1 లోపు చేసుకుంటే యు ఆర్ గోనా గెట్ 500 ఆఫ్. సో
సో 2000లో జనరల్ స్టడీస్ మొత్తం వస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, యా. సో పర్ఫెక్ట్ అయిదామా? సో డీప్ బ్రీత్ తీసేసుకోండి. లెట్ స్టార్ట్. ఫస్ట్, ప్రీ హిస్టారిక్ తెలంగాణ. సో ప్రీ హిస్టారిక్ తెలంగాణ సైట్స్ ఉంటాయి కదా, అవి చూసేసుకొని అవి ఒక కాడ రాసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి మరి? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరు? శాతవాహనాస్. నెక్స్ట్ ఇక్ష్వాకుస్. నెక్స్ట్ విష్ణుకుండిన్స్, ముడిగొండ చాళుక్యస్. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ట్రిక్ చెప్పనా? చూడండి, మీరు సపోజ్ ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుని ఏంటి, వేములవాడ వెళ్ళి మొక్కుకుందాం అనుకున్నారు. సో ఎస్ఐ ఎగ్జామ్స్కి వేములవాడ వెళ్ళి మొక్కుకుందాం అనుకున్నారు. వేములవాడలో వియ్యమ్మ, మళ్ళీ వేములవాడనే డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఎస్ ఫర్ శాతవాహనాస్, ఐ ఫర్ ఇక్ష్వాకుస్, పి ఫర్ విష్ణుకుండిన్స్, ఎం ఫర్ ముడిగొండ చాళుక్యస్, వి ఫర్ వేములవాడ చాళుక్యస్. సో ఇక్కడ వరకు అయిపోయిందా? ఇక్కడ వరకు వచ్చేసింది కదా. సో ఎస్ఐ జాబ్ కోసం వేములవాడ వెళ్ళి మొక్కుకుందాం అనుకున్నారు. సో దిస్. ఓకే, డన్, ఫినిష్. నెక్స్ట్ కాకతీయ కింగ్డమ్. సో వేములవాడ తర్వాత కాకతీయ కింగ్డమ్. సో వేములవాడ చూసేసి మీరు 1000 స్తంభాల కూడా వద్దాం అనుకున్నారు. సో యా, ట్రిక్ చూడండి. సో ట్రిక్ మిస్ అవ్వకండి. ఎస్ఐ ఎగ్జామ్ కోసం వేములవాడ వెళ్ళి మొక్కుకొని మళ్ళీ ఎక్కడికి? 1000 స్తంభాల గుడికి వద్దాం అనుకున్నారు. ఓకే, 1000 స్తంభాల గుడికి వద్దాం అనుకున్నారు. సో అక్కడ ఏంటి, 1000 స్తంభాల గుడిలో సడన్గా మీరు ఏంటి, రాచకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మీకు కనిపించాడు అనమాట. సో ఎస్ఐ ఎగ్జామ్స్ కోసం వేములవాడ వెళ్ళి మొక్కుకుందాం అనుకున్నారు. సో అక్కడ ఏంటి, మళ్ళీ అక్కడ నుంచి 1000 స్తంభాల గుడికి వద్దాం అనుకున్నారు. నెక్స్ట్ అక్కడ రాచకొండ ఎస్ఐని చూశారు. సో ఎవరితో చూశారు? విజయ్ దేవరకొండతో చూశారు. సో విజయ్ దేవరకొండతో చూశారు. సో మీకు ఇప్పుడు చెప్పేస్తారా ఈజీగా చూడకుండా? యా, చెప్పేద్దామా ఒకసారి? సో ఫస్ట్ ఎస్ ఫర్ శాతవాహనాస్. ఎస్ ఫర్ ఎవరు? శాతవాహనాస్. ఎస్ ఫర్ శాతవాహనాస్, ఐ ఫర్ ఇక్ష్వాకుస్, వి ఫర్ విష్ణుకుండిన్స్, ఎం ఫర్ ముడిగొండ చాళుక్యస్, మళ్ళీ వేములవాడ నుంచి మనం ఎక్కడ వస్తాం అనుకున్నాం? 1000 స్తంభాల గుడి, దట్ మీన్స్ కాకతీయ. సో కాకతీయ తర్వాత ఎవరు ఏ ఎస్ఐ కనిపించాడు? రాచకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. సో ఎవరితో కనిపించాడు? విజయ్ దేవరకొండతో కనిపించాడు. సో రాచకొండ వెలమస్, దేవరకొండ వెలమస్. సో క్రోనాలజీ పర్ఫెక్టా? ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అయిపోయారు కదా. సో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ ట్రిక్ మీకు నచ్చిందా లేదా, బికాస్ మీరు కామెంట్స్లో చెప్తే నేను ఇంకా చాలా మంచి ట్రిక్స్ అనేవి తీసుకొని వస్తాను. నెక్స్ట్ ఏంటి, కుతుబ్ షాహీస్. సో ఏంటి, ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అయి నేర్చుకున్నాం అనుకోండి, మళ్ళీ తెలంగాణ మూమెంట్ చదివే ముందు సో ఇవి నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతాం. సో ఫినిష్. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా, థంబ్నెయిల్కి జస్టిఫికేషన్ వస్తుందని. ఏం లేదు, హిస్టరీ పర్ఫెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన సీక్రెట్ ఏంటి? క్రోనాలజీ పర్ఫెక్ట్ అవ్వాలి. సో క్రోనాలజీ పర్ఫెక్ట్ అయితే ఎవరెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం? సిలబస్ ఓపెన్ చేయాలి. సిలబస్ ఓపెన్ చేసినాక ఏం చేయాలి? ఆ క్రోనాలజీని ఎలా చదువుకోవాలో అట్లా చదువుకోవాలి. సో దట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్, యూ కెన్ డూ ఇట్. ఓకే, అండ్ మన జనరల్ స్టడీస్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ చేసేసుకున్నారు. సో ఇట్లాంటి స్టడీ ఎన్విరాన్మెంట్ మీరు మిస్ అవ్వద్దంటే జస్ట్ పర్చేస్ దిస్ బ్యాచ్. అండ్ కూపన్ వచ్చేసి హిస్టరీ. సో ఫ్లాట్ 500 రూపీస్ ఆఫ్ అవుతాయి. సో హిస్టరీ కూపన్ వాడితే సో ఇది 1 డే మాత్రమే ఉంటుంది. సో May 31st వరకు యూ విల్ గెట్ దిస్ కూపన్. సో 500 రూపీస్ ఆఫ్ అవుతాయి. సో ఇప్పుడే పర్చేస్ చేసేసి వచ్చేసి ఈ క్లాస్ వినేసేయండి. ఓకే, నెక్స్ట్ ఎస్, కూపన్ కోడ్ ఈస్ హిస్టరీ. లెట్స్ సీ నెక్స్ట్. సో సిలబస్ చూసేసారు కదా. సో సిలబస్ ఎట్లా చదువుకోవాలి? సో ఇప్పుడు చూడండి, మీకు క్రోనాలజీ వచ్చేసింది. అది ఏ పర్స్పెక్టివ్లో చదువుకోవాలో నేను అది చెప్పేస్తాను. సో అక్కడ మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. సో దిస్ ఈస్ ది థింగ్. నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చూద్దామా. సో ఇది ప్రీవియస్ గ్రూప్స్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకున్న క్వశ్చన్. సో కొంచెం బ్లర్గా ఉండొచ్చు, సో అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ స్తూపాస్ గురించి అడిగాడు. సో జైనిజం అండ్ బుద్ధిజం కాన్సెప్ట్ నేర్చుకుంటే
ఈ క్వశ్చన్ పెట్టవచ్చు మనం. చూడండి, నేను బుద్ధిజంని శాతవాహనస్తో రిలేట్ చేసుకొని చదివితే ఇంకా బెటర్ అని చెప్పాను కదా, సో ఇట్లా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇదేంటి గుర్తుపట్టారా? ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మోస్ట్ వెయిటేజ్ టాపిక్ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో సైట్ అడుగుతున్నాడు, రివర్ అడుగుతున్నాడు, సో దట్స్ ఇట్. నెక్స్ట్, so this is also Indus Valley question and this is also most important concept. Next, so ఇది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్. సో ఐవిసి క్వశ్చన్స్ అన్ని మనం నెక్స్ట్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. అండ్ ఇవన్నీ మీరే ఆన్సర్ చేస్తారు క్లాస్ అయిపోయినాక. సో ఇప్పుడు మిడ్వెల్కి వెళ్దాం. ఓకే, మిడ్వెల్లో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీజీపీఎస్సీ కాబట్టి ఆర్ట్ అండ్ పర్స్పెక్టివ్ ప్రకారం భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, సో ఇట్లాంటివి చదివి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఐ విల్ అంటే ఐ మీన్ ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏ చదువుకోవాలో చెప్తాను. ఓకే, సో పోస్ట్ గుప్తా పీరియడ్, ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మెడివల్. సో ఇవి దీస్ ఆర్ ది థింగ్స్. సో మీరు టీజీపీఎస్సీకి చదవాల్సింది ఇక్కడ చాళుక్యాస్ టచ్ అయితే మనకి నెక్స్ట్ అవర్ హైదరాబాద్ స్టేట్ టచ్ అవుతుంది. దట్స్ ఇట్. And not only GS batch, we are also going to start core test series batch. Okay, so soon we are going to launch. From June 3rd you are going to get test series. Yeah, so this is the syllabus of our first batch. So yeah, ఫస్ట్ మంత్ జూన్లో ఈ సిలబస్ అయితే కవర్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ ఐవిసి, నెక్స్ట్ ఏంటి జైనిజం బుద్ధిజం, నెక్స్ట్ సో ఇక్కడ వేదిక్ జైనిజం బుద్ధిజం, నెక్స్ట్ మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, నెక్స్ట్ మనకి తెలంగాణ. సో దిస్ ఈస్ ది థింగ్. సో ఎస్, యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ జనరల్ స్టడీస్ బ్యాచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ history and type చేసి 500 off you can get. Thank you, bye.